పొలిటికల్ రిజర్వేషన్ లేదండి అక్కడ కూడా. మీకు విచిత్రం ఏంటంటే అక్కడ మాకు కొన్ని సీట్లు ఇవ్వండి మహాప్రభు అని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అడుగుతా ఉంటారు. సో అటువంటి ఇది భారతదేశంలోనే తీసుకురాగలిగినాం. ప్రధానమంత్రి 3 సార్లు అయ్యేసరికల్లా దేశంలో అనేక మంది 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రినా అని ఒక అప్పర్ క్యాస్ట్ లకు ఈర్ష్య పుట్టేంతగా మేము వడ్డిస్తా ఉన్నాం ఓబీసీలకి. రెండోది మంత్రి పదవులలో కూడా మేము ఏకంగా 27 మందిని ఇవ్వగలిగినాం. అయితే నేను కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ అన్న ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మీ చేతిలో ఉన్నది చేయలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు రఘు గారు మీకు లిస్ట్ ఇచ్చినా మీరు కూడా అనేక మార్లు మీ టీవీలో చదివినారు. ఒక్కటన్నా ఒకే ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారా లేదా మీరు సాక్ష్యం చెప్పండి. సో వారు వడ్డించగలిగినటువంటివే చేయట్లేదు. ఇక చట్టాల ద్వారా సాధించి తీసుకురాగలుగుతాడా? తెలంగాణలో మల్లన్న పార్టీ భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఆ పార్టీ వల్ల మీకేమైనా నష్టం ఉందా? ఉండదు కదా. ఎదగడానికి అవకాశాలు ఉన్నాయా? దీని మీద మాట్లాడండి. ఉండదండి. ఇప్పుడిప్పుడే మనం ఏది అన్నప్రాసనలే ఆవకాయ పచ్చడి తిన్నట్టు మీరు మల్లన్నకు కూడా అంత హోప్స్ వ్యాక్యూమ్ ఉందా? స్కోప్ ఉందా? పనిచేస్తే అవుతుందా? నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి అన్నాం. ఇప్పుడు వారు పార్టీ పెట్టేది దేనికి? ఇక్కడ సునాయసంగా అవుతున్నారు కదా. ఒక నేషనల్ పార్టీలు అవుతున్నాం కదా. సో మంత్రులు కాగలుగుతా ఉన్నారు కదా. ఇక్కడ ఎమ్మెల్యేలు మా ఎంపీలు చూడండి, పార్టీలకు టికెట్ ఇచ్చినాం. బూర నర్సయ్య గౌడ్ గారికి టికెట్ ఇచ్చినాం, ఈటల రాజేందర్ గారికి టికెట్ ఇచ్చినాం, బండి సంజయ్ గారికి టికెట్ ఇచ్చినాం, ధర్మపురి అరవింద్ గారికి టికెట్ ఇచ్చినాం. ఇట్లా ఈ రకంగా బీసీలకు ఎక్కువ శాతం మేము గెలిపించుకున్నాం కూడా ఎంపీలు ఉన్న 8 మంది ఎంపీలలో. సో బీజేపీ ప్లాట్ఫామ్ ద్వారా ఆల్రెడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మంత్రులు కాగలుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రులు కాగలుగుతా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు కాగలుగుతా ఉన్నారు, ఉపరాష్ట్రపతులు కాగలుగుతా ఉన్నారు ఒక ఎంబీసీ. అదే రకంగా చట్టాలను కూడా బీసీ కమిషన్ ని మేము రాజ్యాంగ భద్రత కల్పించగలిగినాం. సో బీసీలకు కావాల్సినవన్నీ ఇచ్చి మాకు రిజర్వేషన్లు ఎందుకు కావాలి రఘు గారు? మీరు ఒకటి చాలా ఇక్కడ ముఖ్యులు ఉన్నారు, మీ ద్వారా చెప్తా ఉన్నా. ఒకటి ఎడ్యుకేషన్ టు ఆల్ ఇస్తే మాకు రిజర్వేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ఈ కులగణన ఎందుకంటే మీరు ఎవరు చేయలేకపోయినారు. మీరు కేంద్రంలో అధికారంలో మీరు చేస్తలేరు. రిజర్వేషన్ ఎవరెందుకు? మేము వాళ్ళు చేస్తలేరు, ఎవరు చేస్తలేరు కాబట్టి